ఎస్సీ వర్గీకరణ మీద శాసనమండలిలో తీర్మానం జరిగి శాసనసభలో చర్చ జరిగిన విషయం అందరికీ తెలుసు. దాని మీద నిన్న మేము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేకపోయాం. ఈరోజు ఆ అంశం పట్ల మాకు ఉండబడే అభిప్రాయాలను సమాజం దృష్టికి తీసుకురావడం కోసమే ఈ కీలకమైన ప్రెస్ మీట్. దీనికి సహకరిస్తారని ఆశిస్తున్నాను నేను. ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ గౌరవ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమిషన్ నివేదిక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఉండడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే సమయంలో ఆ నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా అంటే సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా ముందుకు రావడం, దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. రెండు విషయాలు మళ్ళా చెప్తున్నాను. కమిషన్ తమ నివేదికను ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆ నివేదిక మీద ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం ముందుకు రావడాన్ని కూడా స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఈ స్వాగతించడం అనేది, అభినందించడం అనేది సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుకూలంగా ఉండడమే తప్ప వేరే కాదు. ఎందుకంటే మేము మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ కోసమే 30 ఏళ్ల పాటు ఉద్యమం చేశాం కనుక ఆ ఉద్యమం నిర్వహించిన ప్రతి సందర్భంలో చేసిన కమిషన్లన్నీ వర్గీకరణకే సపోర్ట్ చేసినాయి. అది జస్టిస్ రామచంద్ర కమిషన్ కావచ్చు, ఉషా మేర కమిషన్ కావచ్చు, షమీం అఖ్తర్ గారి కమిషన్ కావచ్చు. ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏ ప్రభుత్వం కమిషన్ వేసినా కమిషన్ రిపోర్ట్లన్నీ వర్గీకరణకు అనుకూలంగానే ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం ఆ కమిషన్ నివేదికకు అనుగుణంగా వర్గీకరణకు సూత్రబద్ధంగా కట్టుబడి ఉంటామని మాట్లాడడం అనేది, ఆ విషయాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. కాకపోతే కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు మా అభిప్రాయాలను, మా సూచనలను మేము చెప్పదలుచుకున్నాం. వాటిని పరిగణలోకి తీసుకొని ఏదన్నా లోపాలు జరిగితే దాన్ని వెంటనే సరి చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయాలని మాత్రం కోరుతున్నా. కమిషన్ చేసిన సూచనలన్నీ అమలు చేయాలన్నా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయమే కదా. కమిషన్ చేసిన సూచనలన్నీ అమలు చేయాలన్నా వద్దా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది కేబినెట్, ప్రభుత్వమే కదా. అందుకు సాక్ష్యం షమీం అఖ్తర్ గారి నాయకత్వంలో నియమించబడ్డ కమిషన్ తమ సిఫార్సుల్లో క్రిమిలేయర్ కూడా ఉండాలని అన్నదనుకోండి, అన్నది కదా. దాన్ని తిరస్కరించింది కదా గవర్నమెంట్, దాన్ని తిరస్కరించింది కదా. అంటే కమిషన్ నివేదికను ఉన్నట్టుగా అమలు చేయడం కంటే ఏదైనా లోపాలు ఉన్నా అవసరం లేదనుకున్నా,
ఫైనల్ నిర్ణయం తీసుకునేది, లోపాలను సరి చేసుకునే ఫైనల్ నిర్ణయం తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వమే. ఇది అవసరం లేదు అనుకున్నది తిరస్కరించేది కూడా ప్రభుత్వమే. దానికి మొదటి ఎగ్జాంపుల్ క్రిమినల్ లేయర్ను మేము ఆమోదించము అని చెప్పింది. అంటే తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదనేసి కూడా గుర్తు చేస్తున్నాను.